ఇదంతా అందరికీ ప్రపంచానికి అందరికీ తెలిసిందే కదా! ఇన్ని రోజులుగా ఇలా బయటికి రాకుండా మీరు లోపలే ఉన్నారు కదా! అంటే మీ ఇంట్లో ఉన్నారు. అవునండి. మీరు ఎక్కడ ఉంటున్నారో అక్కడ ఉంటున్నారు కదా! సో, ఇంతకాలం దీన్ని ఈ పెయిన్ అయితే ఎలా ఏదైతే మీరు ఇప్పుడు దాకా ఫేస్ చేస్తారు దీన్ని ఎలా తీసుకుంటున్నారు మీరసలు? నేను హైపర్ సెన్సిటివ్ పర్సన్ అండి. నాకు ఫస్ట్ ఇమ్మీడియట్‌గా చాలా ఎఫెక్ట్ అయిపోతాను నేను. అండ్ ఆల్సో సో, నాకు మరీ ఎక్కువ ఎఫెక్ట్ అయిపోతది. నేను మీకు చాలా సార్లు చెప్పాను. మీడియా ముందుకొచ్చినప్పుడు కూడా నేను చాలా ముందు నాకు ఇంతమంది ఉంటేనే ఫస్ట్ నాకు భయం వేసేస్తుంటది. నాకు ఐఎమ్ ఇంట్రోవర్ట్. నాకు ఎక్కువ మంది జనాలు ఉంటే కష్టం. షూటింగ్ తప్ప లేకపోతే ప్రతిసారి నేను ఇది కూడా స్టేజ్ మీద చాలా సార్లు చెప్పాను. మీరు నా ముందు స్పీచ్‌లు ఏమైనా చూస్తే మీరు వింటారు. చూస్తే నా కాళ్ళు వణుకుతాయి మీ అందరిని చూస్తే అని చెప్పి. నేను చాలా సార్లు చెప్పాను ఈ విషయం. స్టేజ్ మీదే చాలా సార్లు చెప్పాను. ఐఎమ్ ఇంట్రోవర్ట్. సో, నాకు నిజంగానే ఇంతమంది జనాలు అండ్ అందుకే అన్నా కదా! ఇట్టు కొట్టినోడు కూడా ఇంతమంది రాలేదు. ఇప్పుడొచ్చారు ఇంతమంది చూస్తే భయమేస్తుంది నాకు. రాజ్ తరుణ్, క్యూరియాసిటీ అనేది రాజ్ ఉంటుంది. తరుణ్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కీపింగ్ దట్ అసైడ్ ఫర్ ఎ వైల్, మీ స్నిక్ పీక్ ఏది ఉందో ఇప్పుడు మీరు ఇట్ ఈస్ ఫెంటాస్టిక్. చాలా బాగుంది. థ్యాంక్ యూ. చాలా ఎనర్జెటిక్ గా ఉంది. లుక్డ్ వెరీ వెల్. ఇందాక నుంచి మీరు చెప్తున్నట్టుగా జవహర్ రెడ్డి విజువల్స్ చాలా బాగున్నాయి. అండ్ రవికుమార్ చౌదరి ఎఫర్ట్ అంతా కూడా దానిలో బాగా కనిపించింది. అండ్ రఘుబాబు లాంటి సాల్వర్ట్ ఆర్టిస్ట్ దాంట్లో ఉండడం కూడా మీకు మంచి ప్లస్ పాయింట్. ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఐ విష్ యూ గ్రేట్ సక్సెస్ ఆన్ ఆగస్ట్ 2nd. ది సెకండ్ ఇంపార్టెంట్ థింగ్, ఇందులో ఇప్పుడు ఫస్ట్ లైఫ్లో సినిమాలోనేమో రాముడు క్యారెక్టర్ అనేది భార్య కోసం నిలబడి ఒక స్త్రీ కోసం ఫైట్ చేసిన క్యారెక్టర్. బయటకు వచ్చేసరికి రాముడు కాదు రాక్షసుడు అని చెప్పి లావణ్య ప్రొజెక్ట్ చేసి అక్కడేమో రాముడు, బయటకు వస్తే రాముడు కాదు రాక్షసుడు. ఈ మధ్యలో నాకు 32 ఏళ్ళండి. నేను చెప్తున్నా ఇప్పుడు, నేను గర్వంగా ధైర్యంగా చెప్పుకుంటా నాకు 32 ఏళ్ళు. ఎస్, నా 32 ఏళ్ళ వయసులోని నేను కొన్ని వేల మందిని కలిసి ఉంటా. వేల మందితో నాకు సాన్నిహిత్యం ఉండుంటుంది. మొత్తం వేల మంది నాకు తెలిసి ఉంటారు కదా ఇప్పటికీ 32 ఏళ్ళ జీవితంలోని. ఎగ్జాక్ట్లీ. ఎవరన్నా ఒకళ్ళు వచ్చి నేను మంచివాడిని కాదు ఇలాంటి వాడిని అని చెప్తే నేనే రెడీగా ముందుకు వస్తాను. ఎవరిని అని అడగండి. ఓకే, దట్స్ ఓకే. బట్ యాజ్ ఎ పర్సన్, ఇందాక నువ్వు అన్నట్టుగా ఆబ్వియస్లీ చాలా ఎఫెక్ట్ యాజ్ ఎ పర్సన్ ఆఫ్ హ్యూమన్ ఎమోషన్స్, ఇంటెన్స్ యాక్టర్ కూడా కదా నువ్వు. బట్ ఈ రెండింటి మధ్య నీ లైఫ్ ఏ విధంగా ఎఫెక్ట్ అయింది? హౌ కుడ్ యూ హ్యాండిల్ ఆల్ దట్? అంటే టు బి ఆనెస్ట్ అండి, ఐఎమ్ గ్లాడ్ దట్ నేను ఇవాళ వచ్చినందుకు. అదర్వైజ్ నేను ఇంకొక వారం 10 రోజులు కూడా ఇలాగే ఇంట్లో కూర్చొని బాధపడుతూ ఉండేవాడిని. ఐఎమ్ గ్లాడ్ ఐ కేమ్ మీట్ ఆల్ యూ పీపుల్ బికాజ్ మీతో మాట్లాడాను కాబట్టి అయిపోయి. లేదంటే నేను చెప్పా కదా, ఐఎమ్ హైపర్ సెన్సిటివ్ పర్సన్. చిన్నదానికి కూడా చాలా ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది. సో ఆబ్వియస్లీ నాకు చాలా బాధేస్తుంది, ఆబ్వియస్లీ చాలా ఎఫెక్ట్ అవుతా. అండ్ నేను మాత్రమే కాదు, మా పేరెంట్స్, మా ఫ్యామిలీ అందరూ ఎఫెక్ట్ అవుతారు కదా. అందరికీ నా గురించి తెలుసు, అందరికీ తెలుసు. తెలిసేలా జరుగుతుంది అంటే ఆబ్వియస్లీ వాళ్ళు బాధపడతారు. అండ్ వాళ్ళు బాధపడడం మాత్రమే కాకుండా ఒకే ఒక్క మీడియా ఛానల్ మా ఇంటికి వెళ్ళి తలుపులు బాది, వాళ్ళు హార్ట్ పేషెంట్స్ అండి, బీపీ పేషెంట్స్, విపరీతం డయాబెటీస్ ఉంది వాళ్ళకి. ఇంటికి వెళ్ళి బాది వాళ్ళని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది వాళ్ళకి? No, you can't tell that because ఒకటే ఒక మీడియా ఛానల్ ఏమండి గుమ్మడికే దొంగ ఎవరంటే బుదలు తనుకున్నాడంట. let us one second, let me talk, Raj. You can't tell that. We are media representatives. ఒక ఇండివిజువల్ పర్సన్ కోసం మేము పని చేయం. ఐ వాంటెడ్ టు టెల్ దిస్. మేము పని చేసేది ప్రజల కోసం, ఇండివిజువల్ పర్సన్ కోసం కాదు. సో మై క్వశ్చన్ ఇస్, ఇంతకుముందు నేను మాట్లాడేటప్పుడు ఐ డోంట్ వాంట్ టు టాక్ అన్నారు. I really don't want to talk to you and I'm very sorry. Why? Let me know. అంటే ఒక మీడియా పర్సన్ ఎక్స్పోజ్ చేస్తే, బికాజ్ ఐ వాజ్ ద ఫస్ట్ వన్ హూ బ్రాట్ లావణ్య ఇంటర్వ్యూ. సో మీరు నా మీద గ్రడ్జ్ పెట్టుకోవడం ఇట్ ఇస్ నాట్ నైస్. ఓకే తరుణ్ గారు, మీ మీద కేసు అయిన తర్వాత, మీ మీద కంప్లైంట్ వచ్చిన రోజు మీరు మాట్లాడారు, ఓకే బాగానే ఉంది. మీ మీద కేసు అయిన తర్వాత
లావణ్య గారు మీ మీద చాలా ఎలిగేషన్ చేశారు. 10 సంవత్సరాలు కలిసి ఉన్నాము, అబార్షన్ చేయించారు మీరు, డబ్బులు ఇచ్చాను, నేనే హెల్ప్ చేశాను, 75 లక్షల రూపాయలు సహాయం చేశాను, ఇవన్నీ చాలా ఎలిగేషన్ చేసింది. మీరు ఎంటైర్ లావణ్య ఎపిసోడ్లో ఏం చెప్తారు? ఇప్పటివరకు మీడియా ముందుకు రాలేదు. ఎంటైర్ ఎపిసోడ్లో ఏం చెప్తారు? ఓవరాల్ చెప్పండి. నేను ఒకటే చెప్పదలుచుకున్నాను అండి, లీగల్గా ప్రొసీడ్ అవుతున్నాను. నేను లీగల్గా ప్రొసీడ్ అవుతా. నా దగ్గర మొత్తం ప్రూఫ్స్ అన్నీ ఉన్నాయి. మీరే అన్నారు కదా ఎలిగేషన్స్ అని చెప్పి. ఐ డోంట్ వాంట్ టు డూ ఎలిగేషన్స్ ఆన్ ఎనీబడి. నేను చేయను. నేను లీగల్గానే ప్రొసీడ్ అవుతాను. రాస్తారు ఈ అమ్మతో ఉన్నటువంటి ఫొటోస్ కావచ్చు, మీరు కలిసి ఉన్న జీవితంలో మీరు అబార్షన్ చేసిన రిపోర్ట్స్ కావచ్చు, అన్ని చూపిస్తుంది అబార్షన్ కదా. చేసిన రిపోర్ట్స్ ఎక్కడ ఉన్నాయండి? అబార్షన్ చేసిన రిపోర్ట్స్ ఉంటే ఫస్ట్ వాళ్ళు కేసు పెట్టాలి కదా. కేసే ఫైల్ చేయలేదుగా పోలీసులు. ఉంటే పెడతారు కదా. రాస్తారు. సారీ ప్లీజ్, దయచేసి టాపిక్. ఇన్ని రోజులు జరుగుతుంది కదా, ఇన్ని రోజులు ఎందుకు హైడ్ అయ్యారు? లేకపోతే ఎందుకు మీరు హైదరాబాద్ లో ఉన్నారా, లేకపోతే ఎక్కడికి వెళ్ళారు? హైదరాబాద్ లోనే ఉన్నా, ఎక్కడికి వెళ్ళలేదు. హైదరాబాద్ లోనే ఉన్నా. ఆబ్వియస్లీ బాధ చేసినాడు, బయటికి రావడానికి అదోలా ఉంటుంది. అంటే అంటే మీరు నేను చెప్పా కదా, అంటే మీ సెలబ్రిటీ హోదా డ్యామేజ్ అవుతుందని మీకు అనిపించలేదా? ఎందుకు సహనంతో వెయిట్ చేశారు? డ్యామేజ్ అవుతుందన్న భయంతో ఇన్నేళ్ళు ఆగానండి. ఓకే, ఆ హోదా డ్యామేజ్ అవుతుందన్న భయంతో ఇన్నేళ్ళు ఆగాను. ఓకే. లేకపోతే ఎప్పుడు బయటకు వచ్చేవాడిని కదా. రాస్తారు. రాస్తారు. రాజుతారని ఎక్కడండి? బాగుంది బ్రో, వినడానికి చాలా బాగుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ కాదు, స్టేజ్ మీద నేను ఒక్కడే దొరికి కాదు కాదు ఈ టోటల్ లావణ్య ఎపిసోడ్ చుట్టూ మిమ్మల్ని డ్యామేజ్ చేయడానికి కానీ, మిమ్మల్ని హట్ చేయడానికి కానీ వెనక ఎవరన్నా పెద్ద హస్తం ఉందని మీరు అనుకుంటున్నారా? నాకు ఏమీ తెలియదండి. నాకు నిజంగా ఏమీ తెలియదండి. పెద్ద హస్తం అండి ఎవరు ఉంటారండి? ఏమో, అంటే మిమ్మల్ని డ్యామేజ్ చేయాలనే ఉద్దేశంతో ఎవరన్నా రంగంలో దిగారా? ఎవరు చేస్తారండి అలాగా? ఏమండి అలా నేను ఒకటి చెప్తా. ఇక్కడ దీనికి మీకు ఒకటి చెప్తాను నేను. ఇప్పుడు అలాగే నా వేరే ఫోన్ కాల్స్, నా వేరే వీడియోస్, నా వేరే వాట్సాప్ చాట్లు ఇవన్నీ బయటకు వచ్చి నేను రిలీజ్ చేసుకున్నాను అన్నీ. తనకు సంబంధించి ఏంటి? అదే అండి, ఆవిడ క్లియర్గా చెప్పింది కదా, వచ్చి రాస్తారని ఫోన్ నా దగ్గర ఉంది, యాక్సెస్ నా దగ్గర ఉందని చెప్పి. నేను ఎందుకు చేస్తా? అలా చెయ్యాలంటే నా దగ్గర ఇంకా చాలా ఉన్నాయండి, చాలా ఉన్నాయి నా దగ్గర. అవన్నీ పోలీసులకి ఇస్తారా మీరు? నేను లీగల్గానే ప్రొసీడ్ అవుతాను. పోలీసులకు మాత్రం, పోలీసులకు కూడా కాదు, కోర్టుకి ఇస్తాను, లాయర్కి ఇస్తాను, లాయర్ కోర్టులో సబ్మిట్ చేస్తారు. అవునండి, మీరే అంటున్నారు కదా మళ్ళీ అలిగేషన్స్ అని చెప్పి. నేనేం చేయించాను? ఏమండి, ఆయన నాకు సపోర్ట్గా వచ్చారు అండ్ ఆయన ప్రూఫ్స్తో వచ్చారు. నాకేం తెలుసు, నా దగ్గరే లేవు అవి. ఓకే రాజు గారు ఒకటి అంటే ఈ టోటల్ ఇష్యూలో మగవాళ్ళు కూడా బాధితులే, కానీ మగవాళ్ళే ఎలిగేషన్ చేయబడుతున్నారు. అంటే మీరు సెలబ్రిటీ కాబట్టి ఈ విషయం బయటకు వచ్చింది. చాలా మంది మగవాళ్ళు కానీ అందులో కూడా కరెక్షన్ ఉందండి. అందరి గురించి అనట్లేదు, కొంతమంది మాత్రమే తప్పుడు కేసులు పెట్టేవాళ్ళు ఉంటారు తప్ప అందరూ అనట్లేదు. ఇప్పుడు మనకి ఈ ఉన్న సెక్షన్లో ఇవన్నీ కూడా దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని తప్పుడు కేసులు పెట్టేవాళ్ళు ఉన్నారు తప్ప ఉపయోగపడుతుందని చెప్పి పెట్టారు. నిజంగా ఆడవాళ్ళకి ఉపయోగపడుతుందని పెట్టారు. అండ్ ఆల్సో మనకు కూడా తెలుసు కదా, వీ నో ఎంత క్రైమ్ రేట్ ఎంత ఉంది, ఏంటని జరుగుతుంది మనందరికీ తెలుసు. అట్లా కానీ అడ్వాంటేజ్ తీసుకునే వాళ్ళు ఉన్నారు. అంటే ఒకటే, అంటే ఈ ట్రైలర్ చూసినప్పుడు అండి, ఈ షో రీల్ చూసిన తర్వాత మీ మాల్వి మధ్య చాలా మంచి ఇంటెన్స్ ఉంది, రిలేషన్ లాగా కనిపించింది. సో దాన్నే బేస్ చేసుకుని ఎలిగేషన్ చేశారా అనిపిస్తుంది బయట. మీరు ఆగస్ట్ 2 థియేటర్కి వెళ్ళి సినిమా చూడండి. సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. రాజ్ ఏంటి పెళ్లి బట్టలు వచ్చినట్టున్నారు?
ఏమండి లాస్ట్ 3 ఫంక్షన్లకి ఇదే డ్రెస్ వేసుకొచ్చాను, అప్పుడు అడగలేదు. ఇప్పుడు సందర్భం ఇది. లాస్ట్ 3 ఫంక్షన్లకి అంటే ఇప్పుడు టెక్నికల్ పాయింట్ ఇప్పుడు ఈ సినిమాలో నువ్వు లాస్ట్ వరకు కూడా హీరోయిన్ తరఫున నిలబడి ఒక హీరోయిజం ని ఎగ్జిబిట్ చేసిన ఒక క్యారెక్టర్ పర్ఫామ్ చేసే, నార్మల్ గా హీరో అంటే అదే కదా, కరేజియస్ గా నిలబడి నువ్వు ఎందుకు వై యూ కుడ్ నాట్ పెర్ఫామ్ దట్ కరేజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది మీడియా అండ్ బికెన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ టోటల్ క్రిటిసిజం? వై యూ హ్యావ్ ఎఫర్డెడ్ ఇట్? ఎందుకు అసలు అది ఎందుకు కోరుకున్న వాళ్ళగా? ఏమండి కరేజ్ అని కాదు, ఐ వాంట్ టు ఫేస్ ఆల్ యూ పీపుల్, బికాస్ నాకు మీరు ఇవాళ నుంచి పరిచయం, నాకు ఐ వాంట్ టు ఫేస్ ఆల్ యూ పీపుల్, అందుకే ఇవాళ వచ్చేసాను. ఈ నిన్నటి దాకా కూడా నేను అదే బాధలోని అదే బాధపడుతుండే నాకు నేనే చెప్పుకున్నా, ఎన్ని రోజులు బాధపడతాం, ఎన్ని రోజులు భయపడతాం వీళ్ళకి వాళ్ళకి అని చెప్పి. ఓకే, let us come to the film. ఇప్పుడు నార్మల్ గా నువ్వు 2013లో హీరో అయిన తర్వాత చేసిన సినిమాల కన్నా కూడా ఎక్కువ స్క్రిప్ట్లు వినుంటావు, వాటిలోంచి ఫిల్టర్ చేసుకుని సినిమాలు చేసావు నువ్వేది చేసినప్పటికీ కూడా. అండ్ యూ హ్యావ్ గివెన్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ టు ద స్క్రిప్ట్, నాకు తెలిసినంత వరకు నీ గురించి. ఈ సినిమాని నువ్వు ఇమీడియట్ గా వెంటనే ఒప్పుకోవడానికి వాట్ ఈస్ ది రీజన్? 3 కారణాలండి. ఒకటి, నాకు కథ విపరీతంగా నచ్చిందండి. ఇన్ వాట్ వే? అంటే ఎంటర్టైన్మెంట్ చాలా ఉంది, మంచి మెసేజ్ ఉంది, మంచి ఎమోషన్ ఉంది సినిమాలోని, చాలా బలమైన కథ చాలా నచ్చింది, ఫస్ట్ రీజన్. సెకండ్ రీజన్ ఏంటంటే, ఎంత మంచి కథ రవికుమార్ చౌదరి గారు డైరెక్ట్ చేస్తున్నారు అంటే ఆయన ఖచ్చితంగా అద్భుతంగా హ్యాండిల్ చేస్తారు అని తెలుసు. ఆయన ముందు చేసిన సినిమాలు కూడా చూసాం మనం, ఆయన ఖచ్చితంగా చాలా బాగా హ్యాండిల్ చేస్తారని తెలుసు. ఓకే, రెండో కారణం. మూడో కారణం శివకుమార్ గారు, ఈయన చాలా మంచి ప్రొడ్యూసర్. మీ దగ్గర చాలా విన్నా, నేను చాలా మంచి ప్రొడ్యూసర్ అని చాలా మంది చెప్పారు నాకు. సో ఈ 3 కలిసినప్పుడు ఇంక నాకు ఇంకేమై ఉంటుంది. సో ఇమీడియట్గా వెంటనే ప్లీజ్